హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఆవకాయ పచ్చడి అండి. నేను ఒక 12 కాయలు తీసుకున్నానంటే బాగా శుభ్రంగా కడిగి నేను కట్ చేయించుకున్నాను. కట్ చేసిన తర్వాత వచ్చిన ముక్కలు కూడా నేను శుభ్రంగా తుడుచుకున్నాను. ఒక లేయర్లా వస్తుందండి ముక్క మీద, అది కూడా తీసి శుభ్రంగా తుడుచుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నానో నేను చూపిస్తున్నాను వీడియోలోని. అలా తీసి శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని నాకు 3 కేజీల ముక్కలు అయినాయి. 3 కేజీల ముక్కలకి నేను 1/2 కేజీ వేసేసుకున్నాను. కారపొడి 1/2 కేజీ, ఆవుపొడి 1/2 కేజీ, నేను ఆయిల్ ఒక 1/2 కేజీ వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి కొన్ని, ఒక 150 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఒక 5 స్పూన్ల వరకు మెంతులు వేసుకున్నానండి. వేసుకొని శుభ్రం కలుపుకున్నాను. చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా, అలాగే మీరు కూడా చేసుకోండి. ఎంత రాని వాళ్ళైనా కొద్దిగా ట్రై చేసుకోండి. మనం చేసుకున్నది బాగుంటుంది కనుక ట్రై చేయండి. ఫస్ట్లో నేను కూడా తక్కువే పెట్టేదాన్ని. ఈ అలాగ అలవాటు అయిపోయిందండి నాకు. చక్కగానే చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మొత్తం కలిపియాలండి. వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసి శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసుకుందాము. తీసుకొని ఒక 3 రోజుల వరకు అలా ఉంచుదామండి, మూత పెట్టేసి శుభ్రంగానే. మూత పెట్టేసి ఉంచిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే 3 రోజులు పోయిన తర్వాత తీసి చూస్తే మనకి ఎలా ఉంటుంది అన్నది మీరు చూద్దరు. కానీ అన్నీ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఆయిలు, కారపొడి, మెంతులు, వెల్లుల్లిపాయ, ఆవు పొడి అన్నీ వేసి కలుపుకుంటున్నానండి. నేనైతే ఈ కొలతలతో చేశాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముక్క అయితే సంవత్సరం వరకు ఉంటుంది, గట్టిగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే నేను ఎత్తి పెట్టుకున్నాను, కలుపుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్నపిల్లలకి గట్ట దగ్గరికి రానివ్వకండి, వాళ్ళు తడి చేతులు గట్ట పెడతారు. ఎంత తడి లేకుండా చేసుకుంటే మనకు అన్ని రోజులు వస్తుంది, బాగానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. ఇలా బాగా అన్నీ కలిపేసి 4 వైపులు బాగా కలిపేసుకొని చేయి పెట్టి కలుపుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. బాగా కలిపి పెట్టేసాక మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుందాము. ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్న తర్వాత 3 డేస్ పోయిన తర్వాత చూస్తే చూడండి ఎలా ఉందో చూడండి మీరే. అలా వచ్చిందండి. ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ మనం ఒక పెద్ద బేసిన్లోనికి దీనిలోకి తీసుకొని గిన్నెలోకి తీసుకొని శుభ్రం కలుపుకుందాము. అడుగు నుంచి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కిలో ఆయిల్ నేను తీసుకున్నానండి, కొంచెం వేసాను, తక్కింది ఉంది. ఇప్పుడు దాంట్లోకి తీసుకున్న తర్వాత జార్లో వేసుకున్న తర్వాత ఆ ఉన్నది కూడా వేసేసుకుంటే మనకు సంవత్సరం అంతా వస్తుందండి. చాలా బాగుంటుంది, అసలు ఎక్కడ ఏం పాడవదు. మనం చేసుకునేదంతా ఒకటేనండి, తడి ఎక్కడ తగలకూడదు. చక్కగా చేసుకోవాలి మంచిగా. పొడి గుడ్డలతోని, పొడి చేతులతోని, పొడి పాత్రల్లో చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత మనం కలుపుతున్నాం కదండి, ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు. ఏది చాలకపోయినా ఇప్పుడు మనం వేసుకోవచ్చు అండి. వేసుకొని కలిపి పెట్టుకొని చక్కగా ఆయిల్ పోసుకొని స్టోర్ చేసుకుందాం. చూడండి కలిపేసాను కదా, నేను స్టోర్ చేసుకుంటాను. మీరు చూడండి ఎలా స్టోర్ చేస్తున్నానో. జాడీలోకి వేసుకుంటున్నాను. ఇంతేనండి పచ్చడి. రాని వాళ్ళు అయితే ఎలాగో అనుకుంటాం, కానీ వచ్చిన తర్వాత ఏదైనా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్నాను. అదిగోండి మొత్తం నూనె అంతా కూడా వేసేసుకుంటే మనకి చక్కగా బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవకుండా ఉంటుందండి. దీనికి పసుపు క్లాత్ ఒకటి కట్టుకోవాలండి. పసుపు గుడ్డ తడిపేసి నీట్గా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా పసుపు గుడ్డతో మనం క్లోజ్ చేస్తామనుకోండి బాగుంటుంది. అప్పుడు ఏది కూడా దాని లోపలికి వెళ్లకుండా బాగుంటుందండి, స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి. మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా పద్ధతిలో నేను చేశాను. ఓకేనండి. థ్యాంక్ యూ.